సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మైక్రో రిటైర్మెంట్ వేరు, మైక్రో రిటైర్మెంట్ వేరు, అదేందో చూద్దాం. ఈ మైక్రో రిటైర్మెంట్ అంటే ఏంటిదంటే, ఇది ఇప్పుడు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో, ఉద్యోగస్తులు ఉందో వాళ్ళ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదొక కొత్త ట్రెండ్ అనమాట. ఈ కొత్త ట్రెండ్ ఏంటిదో చూద్దాము. ఈ మైక్రో రిటైర్మెంట్ ఏందో విందాం. ఈ ఏదైతే జనరల్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, 60 ఏండ్లు, 61 ఏండ్లు, స్టేట్ అయితే 61 ఉంది, సెంట్రల్ అయితే 60 ఏండ్లు, వాళ్ళు ఏం చేసినా రిటైర్ అయిపోతారు. ఇక అయితే వాళ్ళు కనుక పనిచేసే ఓపిక ఉంటే కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఎక్స్టెన్షన్ ఇస్తే 1 year 2 years, లేదు వాళ్ళకి ఓపిక ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఇంకేదైనా పని చేసుకోవడం జరుగుతుంటుంది. లేదు మళ్ళీ గవర్నమెంటే కొన్ని నాళ్ళ పాటు వాళ్ళని మళ్ళీ తీసుకొని ఉద్యోగంలో కొనసాగించడానికి చేస్తూ ఉంటారు. జనరల్గా ఇది జరుగుతున్నది. ఇప్పుడు కాలం మారిపోయింది. ఈ మారిపోవడం ఏంటంటే ఈ ఉద్యోగ జీవితంలోనే కొత్త ట్రెండ్ అనమాట. ఇప్పుడు మనం అదే చెప్పబోతున్నాం. దాన్ని మైక్రో రిటైర్మెంట్ అంటారు. ఈ మైక్రో రిటైర్మెంట్ ఏంటంటే, ఈయన పని చేస్తూ ఉండు కెరీర్లో, ఈయనకి ఏమనిపిస్తుంది అంటే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందాం అనుకుంటారు. కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు. అదనమాట. అంటే ఏంటిది, ఈ జీవితాన్ని 60 ఏళ్ళ మధ్యలోనే కొన్నేళ్ళు హాయిగా జీవితాన్ని ఆస్వాదించి మళ్ళీ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. దీన్నే కొత్త ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ దాన్నే కంటిన్యూ కూడా చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అన్నట్టు. అయితే ఇది జనరేషన్, ఈ ట్రెండ్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ జెడ్ ఉద్యోగులట. దీంట్లో ఈ ట్రెండ్ కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్పడం జరుగుతుంది. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే, కంటిన్యూగా జాబ్ చేస్తుంటే వాళ్ళకు ఒక విధమైన విరామం కావాలనిపిస్తుంది. ఆ విరామం అంటే విశ్రాంతి కోరుకోవటం జనరల్ సహజం. అది దాంతో ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా సహేతుక అంటే కారణం ఉంటే వాళ్ళకి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఏం చేస్తారు, కొంతకాలం అయినాక మళ్ళీ ఉద్యోగంలో చేరటం. అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగానికి భద్రత ఉంటుందన్నమాట. అంటే ముందే పర్మిషన్ తీసుకోవటం, మళ్ళీ వాళ్ళు సరైన రీజన్, సహేతుక కారణం చెప్పటం, మళ్ళీ దాని తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వటం. మళ్ళీ ఇటువంటి అప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం ఇదంతా ఎవరు ఉంటారంటే 13 నుంచి 28 ఏళ్ల వయసున్న జనరేషన్ జెడ్, అంటే 1997 2012 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే, ఉద్యోగులు మాత్రం అందుకు విరుద్ధం. 1997 2012 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి అందుకు విరుద్ధం. అయితే ఉద్యోగ జీవితాన్ని కొన్నాళ్ల పాటు విరామం తీసుకోవటం, అంటే విశ్రాంతి తీసుకోవటం, మళ్ళీ వచ్చినప్పుడు కొత్త జీవితం, కొత్త ఉద్యోగం చేసుకోవటం, లేదు గ్యాప్ తర్వాత ఉద్యోగానికి భద్రత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఏంది, అప్పటికల్లా మళ్ళీ కొత్త అతను ఊకోడు కదా. ఎవరైతే వాళ్ళ ఆఫీస్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, ఈ గ్యాప్లో నీకోసం ఉండరు కాబట్టి మళ్ళీ దానికి భద్రత ఉండదు అనేది ఒకటి. అయితే ఈ మైక్రో జీవితాన్ని, రిటైర్మెంట్ కాలాన్ని ఆస్వాదించడంతో వీళ్ళు కొత్త నైపుణ్యాలు కూడా నేర్చుకోవటం పైన జనరేషన్ జెడ్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఈ గ్యాప్లో విరామం ఉంటుంది, కొత్తవి నేర్చుకుంటారు అనమాట. ఆ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేస్తారు అన్నట్టు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం. దాంతో ఏమవుతుంది, ఇంకా ఎక్కువ లేటెస్ట్గా అనమాట, అంటే మార్కెట్తో పాటు జాబ్తో పాటు అనుగుణంగా వీళ్ళు కూడా చేంజ్ అయిపోతారు. అయితే వీళ్ళు భిన్నంగా ఉంటారు అనమాట. అంటే ఏంది, పాత జనరేషన్తో పోలిస్తే వీళ్ళు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండటం, జెడ్ ఉద్యోగులు కాస్త భిన్నంగా ఉంటారు. అయితే వీళ్ళు ఎదుగుతున్న కాలంలోనే ఈ మార్పుల్ని బట్టి వీళ్ళు కూడా ప్రపంచంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో వీళ్ళు కూడా తీసుకుంటారు. మళ్ళీ వీటితో ఏంది, మెంటల్గా ఆరోగ్యం అనుకోండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్ల వీళ్ళు శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళ అంటే ఇది ఎంత ఎక్కడి నుంచి జరుగుతుందంటే, కోవిడ్ నుంచి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువ మంది ఉన్నారు అనేది సర్వే అనమాట. అయితే దీంతో మునుపటి మాదిరి కాకుండా వాళ్ళకి ఏంటిది, కొత్తగా ఉండాలి అనేది ఉంటుందన్నమాట. అయితే ఒత్తిడిని అధిగమించడానికి వీళ్ళు కొంత కెరీర్లో కొంత గ్యాప్ తీసుకుంటారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది, ఏది సర్వేలో. అయితే ఈ మైక్రో రిటైర్మెంట్ ఏదైతే ఉందో, మెయిన్ సోషల్ మీడియానే కారణం అని చెప్తాం. ఈ టిమ్ ఫెర్రిస్ అనే అతను అమెరికాలో రచయిత. ఆయన 2007లో ఒక రచించిండు, ది 4 Hour Work Week అని ఒక బుక్ రాసిండు. ఆయన ఆ బుక్లో
మైక్రో రిటైర్మెంట్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ ఆ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు నేడు విస్తృతంగా దీన్ని ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ ఏంటిదంటే ఒక వర్డ్ అనమాట, వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి బ్రో అని అందరూ వీడియోలు చేయటం జరుగుతుంది. అయితే ఇవి అంటే ఏంది, బ్రేక్ ఉండాలి. మనం జాబ్ చేస్తూ ఉన్నాం, కొన్నాళ్ళు బ్రేక్ ఉండాలి. ఆ బ్రేక్ తోటి ఏంది, జీవితాన్ని ఆస్వాదించడం, యాత్రలు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు నచ్చిన మళ్ళీ కొత్త వాటి మీద నేర్చుకోవటం, దాటన్నిటికీ టైం స్పెండ్ చేయటం, కొత్త విషయాలు నేర్చుకోవటం, తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు మైక్రో రిటైర్మెంట్ తీసుకోవటం, మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యటం. అంటే 6 నెలలు మైక్రో రిటైర్మెంట్ తీసుకున్నాక అన్నాబెల్ డెన్సెంకో అనే టిక్టాక్ క్రియేటర్ పేర్కొనడం జరిగింది. ఒకందుకు అది మంచిదే, అయినప్పటికీ సమయాన్ని ఎంత తెలివిగా వాడుకుంటాం అనేదే ఈ గ్యాప్ ఆధారపడి ఉంది. అంటే ఒక 6 నెలలు మైక్రో రిటైర్మెంట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ, కానీ 6 నెలల్లో ఏదో ఒకటి నేర్చుకొని కొత్తదనం ఉందనుకో ఓకే, అంతే తప్ప ఆయన ఆ టైంని ఎంత తెలివిగా ఉపయోగించుకునేదే దాన్ని బట్టి ఈ గ్యాప్ ఆధారపడి ఉంటుంది అనేది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ వల్ల ఏమవుతుంది, ఆ ఉద్యోగి రాజీనామా చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది, మళ్ళీ దాన్ని వాళ్ళు అంటే ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు నానా తంటాలు పడుతున్నాయట. అంటే మళ్ళీ భర్తీ చేయాలి కదా ఆ ఖాళీని, అందుకని నానా తంటాలు పడుతున్నాయని బ్లూంబెర్గ్ ఒక నివేదిక చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పటికి ఆల్రెడీ చాలామందికి ఇలా చేస్తున్నారు. మైక్రో రిటైర్మెంట్ అనేది వర్డ్, కాకపోతే ఏంటంటే చేస్తూ ఉండి ఒక 6 నెలలో 3 నెలలో గ్యాప్ తీసుకొని మళ్ళీ అనమాట, అంటే ఈ 3 నెలలు 6 నెలలు ఏదో నేర్చుకుంటారు, కొత్తది నేర్చుకొని మళ్ళీ జాబ్లో మళ్ళీ కంటిన్యూ అనమాట. ఇదంతా ఇప్పుడు మనకి ఒక ఐడియా కోసం, ఇదంతా ఒక సింపుల్గా ఇన్ఫర్మేషన్ మాత్రమే, దీంట్లో వేరే ఏముండదు. మైక్రో రిటైర్మెంట్ అనేది కొత్త అంటే ఉద్యోగ జీవితంలో కొత్త ట్రెండ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.